సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు, సార్ డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఒకవేళ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ అనేవి ఏ మంత్లో కండక్ట్ చేసే అవకాశం ఉంది, వీటి గురించి క్లారిటీగా చెప్పండి సార్ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఫ్రెండ్స్, వీటి గురించి క్లారిటీగా వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మనం మాట్లాడుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి అఫీషియల్గా విద్యాశాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు ఒక ప్రకటన చేశారు. మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్, ఎన్నికల కోడ్ ముగియగానే ప్రక్రియ ప్రారంభం. మార్చిలో డిఎస్సి ప్రక్రియ ప్రారంభం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే అఫీషియల్గా చేశారు. అది కూడా విద్యాశాఖ మంత్రి చేయడం శుభసూచకంగా భావించవలసిన అంశం. ఇక ముఖ్యంగా ఒక అంశం గురించి మాట్లాడుకోవాలి. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా సార్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎన్నికల స్టంట్ కింద ప్రభుత్వం దీన్ని వాడుకుంటుందా అని చెప్పేసి కూడా చాలామంది అభిప్రాయపడుతున్న పరిస్థితి. దాని గురించి కూడా మాట్లాడదాం. ఇక్కడ పోలింగ్ వచ్చేసరికి ఈ నెల 27న జరగబోతుంది. అంటే మనకి ఫిబ్రవరి 27వ తారీఖున పోలింగ్కి సంబంధించిన ప్రక్రియ జరుగుతుంది. ఫైనల్గా కౌంటింగ్ ప్రక్రియ అనేది మార్చి 3న కౌంటింగ్ అంటూ కూడా మనకి డేటా అయితే ఉంది. దీని ప్రకారం చూసినట్లయితే మార్చి 3వ తారీఖుతో ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ అనేది ఒబ్బుడైనట్లయితే నెక్స్ట్ మనకి డిఎస్సికి సంబంధించి లైన్ క్లియర్ అయినట్లే. అయితే చాలామందికి ఇంకొక డౌట్ ఉంది, సార్ మరి ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ దానికోసమే డిఎస్సి జాప్యం చేస్తున్నాం, ఎస్సీ వర్గీకరణ ప్రక్రియపై క్లారిటీ రాగానే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామన్న మన పెద్దలు ప్రస్తుతం మార్చిలో డిఎస్సి ప్రక్రియ ఎలా ప్రారంభిస్తారు సార్, ఏ విధంగా హామీ ఇస్తున్నారని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ ఒకే విషయం గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం మార్చ్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది కదా, అభ్యర్థులు వేచి చూస్తే మార్చ్ ఏప్రిల్ ఎండింగ్ వరకు మాత్రమే చూస్తారు నోటిఫికేషన్ విడుదల కోసం. ప్రభుత్వం అదిగో ఇదిగో ఆ వర్గీకరణ ఈ వర్గీకరణ జాప్యం చేసుకుంటూ వెళ్తుందంటే మాత్రం 13 జిల్లాల్లో నిరుద్యోగులు, 13 జిల్లాల్లో డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థులు ఎవరు చెప్పవలసిన అవసరం లేదు. 13 జిల్లాల్లో కూడా ఏ జిల్లా అభ్యర్థులు ఆ జిల్లాలో స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వస్తారు. ఎందుకు వస్తారు? 7 సంవత్సరాల వయస్సు అంటే మామూలు విషయం కాదు. దాదాపుగా 7 సంవత్సరాల కాలం అనేది ప్రిపరేషన్ పైనే కేటాయించారు చాలామంది. అంటే ఎంత ఏజ్ అనేది కోల్పోయారు చూడండి. 7 సంవత్సరాల్లో ఇంపార్టెంట్ ఒకసారి మీరు ఆలోచించండి. అంటే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు, అంటే మనకి 2018లో నోటిఫికేషన్ వచ్చింది, మళ్ళీ ఇప్పటిదాకా డిఎస్సి నోటిఫికేషన్ లేదు. 2018 నోటిఫికేషన్ తర్వాత ఒక్కటంటే ఒక్క టీచర్ ఉద్యోగం భర్తీ కాలేదు. 7 సంవత్సరాలు దాదాపుగా అభ్యర్థులు నోటిఫికేషన్ వస్తుంది, ఖచ్చితంగా జాబ్ సాధిద్దాం అనే దృఢ సంకల్పంతోనే కోచింగ్ సెంటర్లను తిని తినక తాగి ఇవన్నీ చెప్పవలసిన అవసరం లేదు. ఎంత కష్టపడి ఎన్నో దెబ్బలు తట్టుకుని డిఎస్సి అభ్యర్థులు ఇన్నాళ్ళుగా ప్రిపరేషన్ కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు ఇంకా ప్రభుత్వం తొలి సంతకం అయితే చేసింది కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఒక హామీ కూడా క్లారిటీకి ఇచ్చారు. 16,347 పోస్టులకు సంబంధించి తొలి సంతకం కూడా చేశారు. తూచా తప్పకుండా అమలు చేయాలని అభ్యర్థులు ఖచ్చితంగా స్వచ్ఛందంగా మార్చిలో నోటిఫికేషన్ అని స్టేట్మెంట్ ఇచ్చారు కదా, మార్చ్ తప్పితే ఏప్రిల్ ఎండింగ్ వరకు చూస్తారు. 13 జిల్లాల అభ్యర్థులు కూడా స్వచ్ఛందంగా, ఎవ్వరు కూడా పిలవాల్సిన అవసరం లేదు, స్వచ్ఛందంగా అభ్యర్థులు రోడ్ల మీదకి వచ్చి కూర్చుంటారు. 7 సంవత్సరాల నోటిఫికేషన్ కోసం ఎదురు చూశారు. ఇక ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఎదురు చూడరు. ఖచ్చితంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చేస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. గతంలో పిఆర్సీకి సంబంధించి పిఆర్సీ అమలు చేయాలని టీచర్లందరూ కూడా విజయవాడలో ఒక భారీ ధర్నా చేశారు. ఆ దెబ్బతో ప్రభుత్వం ఎంత ఎఫెక్ట్ అయిందో కూడా అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం చాలా తెలివైందే, ఇంతవరకు ఖచ్చితంగా తీసుకురారు. నోటిఫికేషన్కి సంబంధించి ఖచ్చితంగా ముందడుగులు అయితే పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా మార్చ్ తర్వాత ఏప్రిల్ ఎండింగ్ నాటికి ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి తీరాల్సిందే. రాకపోతే మాత్రం 13 జిల్లాల అభ్యర్థులు కూడా స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి నోటిఫికేషన్ సాధించుకుంటారు. ప్రభుత్వం అంతవరకు తీసుకురాదు, ఈ ప్రభుత్వం అంతవరకు తీసుకురాకూడదని చెప్పేసి డిఎస్సి అభ్యర్థులందరూ కూడా చాలా గట్టిగా కోరుకుంటున్నారు. ఓకే, అదిగో ఇదిగో ఆ వర్గీకరణ ఈ వర్గీకరణ అంటూ గెంటుకుంటూ పోతే మాత్రం ఎవరు కూడా చేసేదేం లేదు.
మార్చ్ అయిన తర్వాత ఇచ్చిన హామీ ప్రకారం మార్చిలో ప్రక్రియ ప్రారంభం అన్నారు. ఏప్రిల్ ఎండింగ్ నాటికి డిఎస్సి నోటిఫికేషన్ రాకపోతే 16,347 టీచర్ పోస్టులకు సంబంధించి తొలి సంతకానికి సంబంధించి స్వచ్ఛందంగా 13 జిల్లాల అభ్యర్థులు కూడా డిఎస్సి అభ్యర్థులు నోటిఫికేషన్ సాధించుకుని తీరుతారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఏప్రిల్ ఎండింగ్ నాటికి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక 50 రోజుల నుంచి 60 రోజులు మాత్రమే ప్రిపరేషన్కి సమయం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ ఎండింగ్ నాటికి ఎక్స్పెక్ట్ చేసినట్లయితే మే, జూన్ ఈ 2 నెలలు ప్రిపరేషన్కి పోయినా ఖచ్చితంగా జూలై టైంలో ఎగ్జామ్స్ కానివ్వండి, వీటికి సంబంధించిన ప్రాసెస్ అంతా కానివ్వండి కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకుని అభ్యర్థులందరూ కూడా కోచింగ్ సెంటర్లకి పరిగెట్టమని కాదు, ఏదైనా స్టేట్మెంట్ వచ్చిందంటే హడావిడిగా కోచింగ్ సెంటర్లకి పరిగెట్టేసి ఉన్న డబ్బులంతా అక్కడ ఆర్పమని కాదు. టెక్స్ట్ బుక్లు చదువుకోండి, హోమ్ ప్రిపరేషన్ చేయండి. 12 గంటల పాటు మీరు టెక్స్ట్ బుక్స్ అనేవి లైన్ టు లైన్ చదవటంపై కాన్సన్ట్రేషన్ చేయండి. మంచి పుస్తకాలని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మెయిన్, మ్యాన్ పర్ఫెక్ట్. ఏదో స్టేట్మెంట్ వచ్చింది కోచింగ్ సెంటర్లకి పరుగులు పెడేద్దాం, అక్కడ ఏదో బ్రహ్మాండం బద్దలు కొడదామంటే అయ్యే పనులు కాదు. కోచింగ్ తీసుకున్నది చాలు, డబ్బులు ఆర్పింది చాలు. టెక్స్ట్ బుక్ల ప్రిపరేషన్పై కాన్సన్ట్రేషన్ చేయండి. ఏదైతే మీకు మంచి బుక్స్ ఉన్నాయో ఆ మంచి బుక్స్ చదవటంపై ఎక్కువగా ఫోకస్ చేయండి. మెయిన్గా ఒకటే టార్గెట్, టెక్స్ట్ బుక్లపై ఎక్కువ ఫోకస్ చేయండి. స్కూల్ అసిస్టెంట్ పేపర్లను కూడా ప్రాక్టీస్ చేయాలి. ఎస్జిడి అభ్యర్థులు గతంలో జరిగిన టెట్ పేపర్లన్నీ కూడా గ్యాదర్ చేసుకోండి. స్కూల్ అసిస్టెంట్ పేపర్లను మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా ఎస్జిడి వాళ్ళకి ఉపయోగపడతాయి. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు కూడా జరిగిన గత టెట్ పేపర్లన్నింటినీ కూడా గ్యాదర్ చేసుకుని ప్రాక్టీస్ చేయడం, ఇటువంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించండి. ఓకే, జూలై నాటికి నియామకాల ప్రక్రియ పూర్తి అని కూడా స్టేట్మెంట్ అది చేస్తూ ఉన్నారు. జూలై నాటికి నియామకాల ప్రక్రియ పూర్తి, చాలా మంచిది. ఇలా పూర్తి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. జూలై నాటికి డిఎస్సి ప్రక్రియ పూర్తి చేసినట్లయితే డిఎస్సి అభ్యర్థులందరూ కూడా 2 చేతులు ఎత్తి ప్రతి డిఎస్సి అభ్యర్థికి కూడా ఈ ప్రభుత్వానికి మొక్కే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. అందువల్ల మీరు ఏదైతే జూలై నాటికి నియామకాల ప్రక్రియ పూర్తి అని చెప్పేసి స్టేట్మెంట్ చేస్తున్నారో చేయడం కాదు, దాన్ని నెరవేర్చుకోండి. మాటల రూపంలో కాదు, చేతల రూపంలో చేసి చూపించండి అని చెప్పేసి డిఎస్సి అభ్యర్థులు అయితే కోరుకుంటూ ఉన్నారు. ఇది గైస్ దీనికి సంబంధించిన సమాచారం. ఒక విషయంపై మీకు పూర్తి అవగాహన అయితే వచ్చి ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ మార్చిలో ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎమ్ఎల్సీ కోడ్ ముగిసిన తర్వాత డిఎస్సి ప్రక్రియ ప్రారంభం అంటూ స్టేట్మెంట్లు వస్తున్న నేపథ్యంలో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 50 రోజుల నుంచి 60 రోజుల మధ్య మాత్రమే సమయం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సమయం ఇప్పటి వరకు చదివింది చాలు. నోటిఫికేషన్ కోసం ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న నేపథ్యంలో జూలై నాటికి డిఎస్సి ప్రక్రియ పూర్తి అని చెప్పేసి స్టేట్మెంట్ వస్తున్న తరుణంలో టెక్స్ట్ బుక్లు చదవటంపై ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. ఇదే స్టేట్మెంట్ నేను చేస్తున్నది. టెక్స్ట్ బుక్లని మాత్రమే నమ్ముకోండి. కోచింగ్ సెంటర్లకు వెళ్ళి ఉన్న కాస్త డబ్బు కూడా తగలబెట్టుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఉన్న కాస్త డబ్బు కూడా కోచింగ్ సెంటర్లో మాపుకోవద్దు. టెక్స్ట్ బుక్లు చదవటంపై ఎక్కువగా ఫోకస్ చేయండి. ఓకే గైస్, స్టంట్ వేద్దాం, ఆ స్టంట్ వేద్దాం, అదిగో మనకి ఎస్సీ వర్గీకరణ అంటూ వెనక్కి గంటేద్దాం, ఈ విధంగా ప్రభుత్వం ఏదైనా ఆలోచన చేయాలనుకుంటే ఖచ్చితంగా మార్చ్ వదిలేయండి. ఏప్రిల్ ఎండింగ్ నాటికి ప్రతి డిఎస్సి అభ్యర్థి కూడా స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చేసి నోటిఫికేషన్ సాధించుకుని తీరుతాడు. 16,347 పోస్టులకు సంబంధించి 7 సంవత్సరాల నుంచి అభ్యర్థులందరూ కూడా విసిగిపోయి ఉన్నారు. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది. కూటమి ప్రభుత్వానికి అఖండ మెజారిటీ డిఎస్సి అభ్యర్థులు ఇచ్చారు. 16,347 టీచర్ పోస్టుల భర్తీని సాధించుకుని తీరుతారు. ఇది గైస్ దీనికి సంబంధించిన సమాచారం. ఇంకా ఏదైనా అఫీషియల్ స్టేట్మెంట్స్ ఎప్పటికప్పుడు మీకు మన ఛానల్ ద్వారా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఏదైనా డేటా వచ్చిందంటే దానిపై పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే మన ఛానల్లో మీకు వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రామ్ రమేష్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి రామ్ రమేష్ ఏపీడిఎస్సి యాప్ని ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇదే విధంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏప్రిల్ లోపే నోటిఫికేషన్ వచ్చేయాలి. ఇది డిఎస్సి అభ్యర్థుల కౌంట్ డౌన్.